ప్లాస్టిక్ వాడితే పర్యావరణానికి ముప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోటి వెంట వింటున్నాం. కానీ కాకపోతే అనంతపురంలో మహిళలు అయితే మాత్రం ఒక అడుగు ముందుకేసి ప్లాస్టిక్ లేకుండా చేయాలంటే మన వైపు నుంచి కూడా ఒక అడుగు ముందుకు వేయాలంటూ ఒక చీరలతో వాడి అవి అవసరం లేనటువంటి చీరలతో ఇక్కడ ఏకంగా సంచులు తయారు చేస్తూ ఎంతో ఆదర్శంగా ఉన్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మాత్రం ఈ ప్లాస్టిక్ను మనం తరిమి కొట్టాలి అని చెప్పేసి మహిళలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మహిళా సంఘాల నాయకులు మహిళలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారు, వాళ్ళు ఆదాయం ఎలా పెరుగుతుంది, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రధాన కారణమైనటువంటి అనిల్ కుమార్తో సహా మహిళలు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటలు? సరే ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఈ రకంగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది? మేము 4 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ పై పోరాటం అని గ్రీన్ ఆర్మీ డిస్కవర్ అనంతపురం కింద చేస్తూ వస్తున్నాం. ఈ 4 సంవత్సరాల్లో పోరాటం ఏమంటే ప్లాస్టిక్ రహిత అనంతపురం చూడడం. సో మన నగరంలో ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి వాడేది, ప్రతిరోజు వాడేది ఒక ప్లాస్టిక్ కవర్. సో దీన్ని నిర్మించాలంటే దాని ఆల్టర్నేటివ్ ఏమి? ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ మన పాతకాలం బట్ట సంచులు. సో ఆ బట్ట సంచులు మనం తయారు చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ కవర్స్ అనేది వెళ్ళిపోతాయి. మా అంచనాలు ఏమంటే సగటున మన జిల్లాలో నెలకి దాదాపు మనము 40 లక్షల క్యారీ బ్యాగులు వాడుతున్నాం. ఈ 40 లక్షల క్యారీ బ్యాగులు వాడిన తర్వాత ఎక్కడికి పోతున్నాయి? కాలువల్లోకి పోతున్నాయి, లేకపోతే ఆవులు తింటున్నాయి, లేకపోతే డంప్ యార్డ్కి వెళ్తున్నాయి. సో ఇది ఒక పెద్ద సమస్య. సో అందుకోసం ఈ 4వ సంవత్సరం మేమేమనుకున్నామంటే కేవలం సమస్యను చూపించడమే కాకోకుండా దాని ఆల్టర్నేటివ్ సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తే బాగుంటుందని మేము లాస్ట్ ఇయర్ ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. నగరంలో విస్తృతంగా బట్ట సంచులు పంచడం. అందులో భాగంగా మేము తమిళనాడులో బట్ట సంచులు తయారు చేయించి దాదాపు 1,08,000 సంచులు ఉచితంగా నగరంలో మార్కెట్లోనూ ఆడంతా పంచినాం. ఈసారి ఏమనుకున్నామంటే RRR అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఆ కాన్సెప్ట్లో 2వ R తీసుకొని రీయూజ్ అంటే ప్రతి ఇంట్లోనూ మన ఇంట్లో వాడని ఒక చీర ఉంటుంది. ఆ చీర ఆ ఇంట్లో మహిళకి చాలా ఎమోషనల్గా అటాచ్డ్. మన ఆడవాళ్ళు భర్తను వదులుకోవడానికైనా రెడీ అవుతారు, కానీ పట్టు చీరలు ఆ చీరలు వదులుకోవడానికి రెడీ కారు. సో ఆ ఎమోషనల్ దీన్ని ఏమంటున్నామంటే ఆ పాత చీరల నుంచి సంచులు తయారు చేయడం. సో మేము ఫస్ట్ దాన్ని చేసి చూపిద్దామని వేల సంఖ్యలో చీరలు తీసుకొని ఆ చీరలు అంటే మొదట మా అమ్మ చీర, మా అక్క చీర, నా కూతురు చీరలతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. సో దాన్ని నీట్గా వాష్ చేసి దాన్ని నీట్గా మరొక అంశం సార్, ఇక్కడ అంతకుముందు మనం యూజ్ చేసిన శారీ అంటే కొంచెం సెంటిమెంటల్గా కూడా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అవి పూజా సామాగ్రి కొనవచ్చు, లాంటి ఇటువంటివన్నీ ఉంటాయి. దానికి ఏం చేస్తుంది, మీ ప్రాసెస్ ఏం చేస్తుంది? సో ఫస్ట్ ఒక ఓల్డ్ శారీ తీసుకొని దాన్ని కంప్లీట్గా డీశానిటైజ్ చేయడం, అంటే దాన్ని డ్రై క్లీనింగ్ చేసే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా, అంటే ఇట్ బికమ్స్ జీరో ఇన్ఫెక్షన్, అంటే కొత్త చీర కన్నా బాగుంటుంది. సో మేము చేసిన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సంచులు కొత్త చీర మాదిరి ఉంటుందన్నమాట. ఎందుకంటే దీన్ని కంప్లీట్లీ డిస్ఇన్ఫెక్ట్ చేసి మీరు ఇక్కడ మెటీరియల్ చూసినారంటే ఇదేమన్నా కొత్త చీరల షాప్లో అమ్మే చీరలా లేకపోతే వాడిన చీరలా అన్న డౌట్ వస్తుంది మీకు. ఎందుకంటే దీన్ని పూర్తిగా డిస్ఇన్ఫెక్ట్ చేసి ఉంటాం, దాని తర్వాతనే కుట్టడం మొదలు పెడతాం. సో దీన్ని ఆ చీరల నుంచి సంచులు చేయగలిగితే ఈ సంచుల్ని ఇది ఫ్యాషనబుల్గా కూడా ఉంటుంది. మామూలుగా బట్ట సంచి తెల్లదో నల్లదో కొంచెం చూసేదానికి కొంతమంది ఏంది సంచి బోరింగా, కానీ ఇందులో వివిధ రకాల డిజైన్లు, బార్డర్లు, కలర్స్ ఉంటాయి. కాబట్టి మహిళలు, ఆడవారు, ఎందుకు నేను కూడా సంచి బాగా కలర్ఫుల్గా ఉంటే సంచి పట్టుకొని పోతా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యంగ్స్టర్స్ కూడా యూజ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ చీరల బ్యాగులు, అంటే ఫ్రమ్ శారీస్ టు షాపింగ్ బ్యాగ్స్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ ప్రయత్నం మొదలుపెట్టినాం. ఈ ప్రయత్నంలో భాగంగా మాకు ఫుల్గా 120% సపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే మన నగర కమిషనర్ బాలస్వామి గారు, అలాగే డిప్యూటీ కమిషనర్ డాక్టర్ పావని గారు. వీళ్ళిద్దరూ మొదటి రోజు నుంచి ఈ ఐడియా నేను చెప్పినప్పటి నుంచి నా ఇంటే ఉండి కమాన్ లెట్స్ డూ ఇట్ అన్నట్టుగా వచ్చి చేసినారు. సో అందులో భాగంగా మాకేమైంది, మాకు ఒక గ్రూప్ ఆఫ్ మహిళలు దొరకాల్సింది. సో లక్కీగా ఏమంటే ఒకరోజు నేను మెప్మా ఆఫీస్ వెళ్తే అక్కడ మెప్మా పీడీ గారు వండుకొని అక్కడ వాళ్ళు ఈ విధంగా ఒక గ్రూప్కి ఇక్కడ బీసీ వెల్ఫేర్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఇక్కడ వచ్చి ఈ మహిళల్ని కలవడం, ఈ మహిళలతో నేను, కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు ఈ ఐడియా వాళ్ళకి చెప్పడం, వీళ్ళందరూ ముందుకొచ్చి ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే మొదలు పెట్టడం.
సో ఏమవుతుందంటే నేర్చుకునేటప్పుడు సంచుల్లో మిస్టేక్స్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. అదే వీళ్ళు జాకెట్లలోనో ప్యాంట్లలోనో షర్ట్లలోనో మిస్టేక్స్ చేస్తే ఇబ్బంది అవుతుంది. సో సంచుల్లో ఎన్ని మిస్టేక్స్ అయినా చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు నేర్చుకునేటప్పుడే ఫస్ట్ 2 బ్యాచ్లు బాగా చేసినారు. కొన్ని మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు మిస్టేక్స్ లేకోకుండా కుడుతున్నారు. అంటే బేసిక్లీ మనము ఈ మహిళలకి మనము ఒక ఐడియా ఇచ్చి దీన్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, తద్వారా వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనే ఒక ఐడియా కానీ వీళ్ళ మైండ్లో పెడితే మహిళలందరూ ఒకే తాటిపై నిలబడి ఈ విధంగా ముందుకి వెళ్తారు అనే దానికి గొప్ప నిదర్శనం ఈ 130 మంది మహిళలు ఇక్కడ ఉన్నవాళ్ళు. నేను అనేది ఏమంటే ప్రభుత్వాన్ని, ఈరోజు మన అనంతపురంలో 4,000 గ్రూపులు ఉన్నాయి మహిళా సంఘాలు. ఒక్కొక్క గ్రూపులో 10 మంది అంటే 40,000 మంది ఒక ఆర్మీ, ఒక సైన్యం ఉంది అనంతపురం టౌన్లో. మన ప్రభుత్వ గణాంకాలు తీసుకున్నా కానీ వేలల్లో కుట్టు మిషన్లు మనం పంచినాం. మరి వీళ్ళందరినీ మనం ఉపయోగించగలిగి ఒక ఐడియా వాళ్ళ మైండ్లో వేసి ఈ విధంగా చేస్తే ఇంత సంపాదించవచ్చు అనే ఒక ఐడియా వాళ్ళల్లో వేస్తే ఈ సైన్యమే దాదాపు మన జిల్లాలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ ప్రోడక్ట్స్, బట్ట సంచులు అయితేనేమి, అరిటాక్ అయితేనేమి, విస్తరాక్ అయితేనేమి, వక్కాక్ అయితేనేమి, ఇటువంటి ప్రత్యామ్నాయ ప్రోడక్ట్స్ అన్నీ మన జిల్లాలో సగటున సంవత్సరానికి 115 కోట్లు ఖర్చు పెడతాం మనము ఇవన్నీ కొనేందుకు, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ. సో ఈ మహిళా సంఘంలో ఉండే ఈ 40,000 మందికి కానీ మనం ప్రభుత్వం ఫోకస్డ్ అప్రోచ్తో, అంటే ఇలాంటి చిన్న చిన్న గ్రూప్స్ తీసుకునే చేయాలి. ఇది చేయగలిగితే ఈ 115 కోట్ల వర్త్ ప్రోడక్ట్స్ మన అనంతపురం టౌన్లో ఉండే మహిళలే చేయొచ్చు. సో నా ఐడియానే అది. సో వీళ్ళందరినీ మనం ఎంపవర్ చేయాలా. ఊరికే ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చినాము పంపించేసినాము అని మనం రికార్డులలో రాసుకుంటే సరిపోదు. వీళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్లు ట్రైనింగ్ అయిపోయే లోపలే మనం చూపగలిగితే, నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న 130 మందిలో కనీసం 100 మంది ఇక్కడి నుంచి ట్రైనింగ్ అయిపోయినా కానీ ఏదో ఒక విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆ కుట్టు మిషన్ని నమ్ముకొని జీవనాధారం సాగిస్తారని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డబ్బు చూస్తున్నారు కాబట్టి దే విల్ డూ దిస్. సో దీనికి ప్రభుత్వం ఆలోచించాలా. అనిల్ కుమార్ అనేవాడు ఆఫ్టర్ ఆల్ హీఈస్ జస్ట్ స్మాల్ ఇండివిజువల్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. పని చేస్తూ ఉండేదంతా వాళ్ళు. ఐడియా నాదే కావచ్చు, దట్స్ డిఫరెంట్. చీరలు నావే కావచ్చు, దట్స్ డిఫరెంట్. వాళ్ళకి ఇచ్చే స్టిచ్చింగ్ ఛార్జెస్ నావే కావచ్చు, దట్స్ డిఫరెంట్. కానీ కష్టము, ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఉండేదంతా ఈ మహిళలు కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు స్మాల్ గ్రూప్స్తో చేయగలిగితే, ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో కోట్లు ఇటువంటి కార్యక్రమాల మీద ఖర్చు పెడతా ఉన్నా కానీ ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ఏమవుతా ఉందనేది ఎవరికీ తెలియదు. సో కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఆ 100 కోట్లలోనే వీళ్ళందరూ 100 కోట్లు సంపాదించుకునేలా చేయడమే ఈ శారీస్ టు షాపింగ్ బ్యాగ్స్, నో టు ప్లాస్టిక్ ఉద్యమం. ఏంటి కార్యక్రమం, ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది? మాకు ఈ కూటమి ప్రభుత్వంలో కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమము జరపాలనని మన కూటమి ప్రభుత్వము ఒక పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుంది. అంటే దీనిని ఏమంటేనా మహిళలకు ఈ 90 రోజులు కుట్టిన శిక్షణ కార్యక్రమం చేపించేసి వాళ్ళకు కుట్టు మిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జరిపించినారు. కానీ ఇప్పుడు మాకు అనిల్ సార్ ద్వారా వీళ్ళకు కుట్టు శిక్షణ కార్యక్రమంలోనే వారి యొక్క ఫైనాన్షియల్గా వాళ్ళ కుటుంబానికి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో మాకు చీరలు ఇచ్చి బ్యాగులు కుట్టమని మాకు చాలా బాగా ప్రోత్సహించినారు. అదేవిధంగా ఒక చీరకు 12 బ్యాగులు అవుతాయి. ఒక్కొక్క బ్యాగ్కి 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు అంటే ఒక చీర కుట్టినందుకు 12 బ్యాగులు, 12 బ్యాగులకి 120 రూపాయలు. ఈ విధంగా ఫైనాన్షియల్గా మాకు అనిల్ సారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ కానీ కుట్టడానికి మాకు సార్ సపోర్ట్ చేసినారు. బీసీ హాస్టల్వి ఆ స్కూల్ డ్రెస్సులు కానీ మా శిక్షణ కార్యక్రమంలో మాకు ఎవరైతే ఇక్కడ కుట్టు శిక్షణ కార్యక్రమానికి వస్తున్నారో మహిళలందరూ వారందరికీ వారి యొక్క కుటుంబ అభివృద్ధి కోసము వారికి చేతిలో పని ఉంటూ డబ్బు కానీ సంపాదించుకోవడానికి అనిల్ సార్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే సపోర్ట్ మాకు ఈ శిక్షణ కార్యక్రమం అయిపోయిన తర్వాత కానీ మా మహిళలందరికీ అభివృద్ధికి వారి యొక్క కుటుంబాల అవసరాలకు ఫైనాన్షియల్గా మాకు అభివృద్ధికి పడేటట్లు చేస్తారని అనిల్ సార్ని ఈ విధంగా మేమందరము కలిసి సవినయంగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితి? ఎందుకు మీ ఈ బట్ట సంచుల ద్వారా ఏమి ఇండికేషన్ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా మన ప్లాస్టిక్ లేకుండా చేయాలంటే ఇది ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ప్లాస్టిక్ లేకుండా పోవడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. బట్ట సంచుల ద్వారా ఏ హాని జరగదు.
మన పర్యావరణంలో కూడా ఏ హాని రాకుండా ఉంటుంది. అదిగాక మనకు దాదాపు ప్లాస్టిక్ సంచులు ఎక్కడంటే అక్కడ వేయడం వలన అవి భూమిలో కరిగిపోవడం లేదు. ఇవైతే డిస్పోజబుల్ అయిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. వీటి కాల్చినా కరిగిపోతాయి, కానీ అవి అయితే కరగడం లేదు. దాని ద్వారా పశువులు తింటున్నాయి, వాటి నుంచి రోగాలు వస్తున్నాయి. అందుకని క్లాతే మేలు సార్, క్లాత్ బ్యాగ్సే బాగా ఉపయోగపడతాయి. అంటే మీరు క్లాత్ బ్యాగ్స్ రెడీ చేస్తున్నారు చీరల ద్వారా. ఆ చీరల్ని చాలామంది వాడాలి అంటే, ఎందుకంటే ఆ పూజా కార్యక్రమాలు ఏదైనా సామాగ్రి కొనాలన్నా ఇటువంటివన్నీ ఉంటాయి సెంటిమెంటల్. ఈ ప్రాసెస్ ఏం జరుగుతుంది? ఇవన్నీ కొత్త చీరలే సార్, పాత చీరలు కాదు ఇక్కడ కుడుతుండేది మేము ఇప్పుడైతేను. ఆయన అన్ని కొత్తవే చేస్తున్నారు, వాటి వల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సార్. అసలు కొత్త శారీస్ అయితే కొత్త శారీస్తోనే శారీకి 12 అవుతున్నాయి సార్. దాంతోనే స్టిచ్చింగ్ చేస్తున్నాం సార్. ప్లాస్టిక్ వాడకూడదని చీరలతోనే చేస్తున్నాం. పాత చీరలు అయితే కాదు సార్, మేము అన్ని సీలు వీకిన తర్వాతనే స్టిచ్చింగ్ చేస్తున్నాం. మేడం కోచ్, మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం సార్. ఎలా ఉంది ఇప్పుడు మీకు ట్రైనింగ్ తీసుకోవడం వల్ల రాబోయే కాలంలో ఎలా ఉంది? చాలా బాగుంది సార్, ఉపాధి కలుగుతుంది. మేము బయట ఎక్కడైనా బ్లౌజులు ఇప్పించుకోకుండా దీనితోనే మేము రోజుకి 300, 450 అట్లా తీసుకుంటున్నాం సార్. రోజుకి 4 బ్యాగులతో అట్లా 4 చీరలు కుడుతున్నాం సార్. మేము ఒక 50 బ్యాగులు 60 బ్యాగులు చేసుకుంటే మాకు అమౌంట్ వస్తుంది సార్. 600, 500. అనిల్ సార్ మాకు బాగా చేస్తున్నారు సార్, ఉపాధి కలుగుతుంది. అంటే ఇప్పుడు ఈరోజు మనకు ఈ ప్లాస్టిక్ కవర్లు మనం అవాయిడ్ చేయాలంటే వీటిని కూడా వాడాలంటే ఏం చెప్తారు మీరు? ఇదే వాడాలి సార్, ప్లాస్టిక్ వాడేది మానేయాల, ఇదే కొనసాగాలని కోరుకుంటున్నాం సార్. మంచిది కాబట్టి అందరూ ఇదే వాడాలని అనుకుంటున్నాం సార్. ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, రాబోయే కాలంలో డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా హానికరం ఉంది. పిల్లలలో ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ అనే క్యాన్సర్కి దగ్గర అవుతున్నారు. ఆ క్యాన్సర్ని నివారించాలంటే మనము ప్లాస్టిక్ని పూర్తిగా తుడిచివేయాలి. బట్ట బ్యాగులు వాడడం వల్ల, క్లాత్ బ్యాగులు వాడడం వల్ల ప్రతి పర్యావరణం కూడా మనము మంచి ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి అనిల్ సార్ చాలా మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. థ్యాంక్ యూ అనిల్ సార్. ఇప్పుడు మనకు చెప్తున్నాం మనం ప్లాస్టిక్ వాడకూడదు ఇంకోటి అని చెప్పేసి, కాకపోతే మీరైతే ఒక అడుగు ముందుకేసి బట్టల బ్యాగులు తయారు చేస్తున్నారు. దీన్ని ప్రజలు బాగా వాడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంటుంది సార్, ఖచ్చితంగా వాడాలి. ఖచ్చితంగా మనము ఫస్ట్ మంచిగా ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూసి అవును ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, వాళ్ళు ఇప్పుడు బట్ట సంచులు బయటికి తీసుకెళ్ళి వాళ్ళు బట్ట సంచులు వాడుతున్నారు, ప్లాస్టిక్ వాడకూడదని వాళ్ళలో కూడా మనము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం సార్. ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితులు? ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మనం నిత్యం పెద్ద ఎత్తున అది అలవాటు పడిపోయినాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బట్ట బ్యాగులు అనే వాడకం ఖచ్చితంగా ప్రజలు ఉపయోగించే అవకాశం ఉంటుంది సార్. ఖచ్చితంగా మనకి సంచి బ్యాగులే మేలు సార్, బెటర్ కూడా. అవి కవర్లు వాడకూడదని అనిల్ సార్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. బ్యాగుల వల్ల మనకి చాలా మేలు సార్ కవర్ల కంటే. అదే మేలు సార్, ఇబ్బంది ఉండదు సార్. మనకి సంచి బ్యాగులే మేలు. మాకు కుట్టేదానికి మేము మంచి కూడా చేస్తున్నారు సార్ మాకి. దానికోసం ఇప్పుడు బట్ట బ్యాగులు కుట్టే వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఉపయోగం ఉంది సార్ మాకి బయట కూడా ఇబ్బంది లేకోకుండా సార్ మాకి ఒక జాబ్ లాగా కూడా మాకి బయటికి పోకోకుండా చాలా మంచిగా ఉండేదానికోసం ఇది చేస్తున్నారు సార్. సారు ఉపాధిని కల్పిస్తున్నారు సార్, సహాయం చేస్తున్నారు సార్. ఏం చెప్తారమ్మా ఇప్పుడు ప్లాస్టిక్ అనేది పక్కకి మనకు పూర్తిగా దాన్ని వాడకుండా వదిలేయాలి అంటే మాత్రం బట్ట బ్యాగులు కావచ్చు, ఆల్టర్నేట్ ఏదైనా వాడాలి. ఇప్పుడు బట్ట బ్యాగుల గురించి ఏం చెప్తారు? బట్ట బ్యాగులు అయితే మనము ప్రతిసారి కూడా వాడినప్పుడల్లా వాష్ చేసుకోవచ్చు. తర్వాత ఎంతకాలమైనా కానీ ఈ బట్ట బ్యాగులను మనం వాడుకోవచ్చు. పైగా దీనివల్ల కాలుష్య నివారణ అనేది ఉండదు. అది కేవలం చినిగిపోవడం తప్పితే దాని నుంచి మనకి ప్రాణహాని అనేది ఉండదు. ఇవి కుట్టడానికి ఇవ్వడం వలన ఇంకోటి ఏమంటే పిల్లల చదువుల కోసము, పైగా మా ఇంటి జీవనం కోసం కూడా మాకు ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. దీనివల్ల మాకు కూడా కొంచెము ఉపాధి కల్పించడం వలన కొంత ఆర్థిక సహాయం కూడా కలిగిస్తున్నారు ప్రభుత్వం వారు. మన అనిల్ కుమార్ సార్ కూడా మనకు ఎంతో సహాయకరంగా మాకు ఉపయోగపడుతున్నారు, సహాయం చేస్తున్నారు. అధికారులు కూడా మాకు చాలా మంచి అవకాశాన్ని కల్పించినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళకు కూడా. మేడం గారికి, సరస్వతి మేడం గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు సార్. ఇక్కడ అనంతపురంలో ఒక అడుగు ముందుకు వేసి ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మనం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని రూపొందించుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉందో బట్ట బ్యాగులతో మొదలు పెడితే ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ మహిళలు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆస్కారం ఉన్నటువంటి ఆ రకంగా ముందుకెళ్తే, ముఖ్యంగా ప్రభుత్వం ఆ వైపుగా చూస్తే మాత్రం రాష్ట్రంలో ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ని మనం చూడడానికి చాలా తక్కువ సమయంలోనే చూడవచ్చు.
ఉండవచ్చు అని చెప్పేసి అనిల్ కుమార్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మహిళలు కూడా మాకు కూడా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి మంచి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ప్లాస్టిక్ సంచులను వాడితే మన ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మన పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు అని చెప్పేసి మహిళలు సైతం ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ దిశగా అయితే మాత్రం ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయా అంటే వేచి చూడాల్సిన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.